హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనం ఈ వీడియో చేస్తున్నాం మన ఛానల్లో. ఇట్స్ లైక్ మోర్ దెన్ 3-4 మంత్స్ ఆఫ్టర్ ఎగ్జామ్ అసలు చేయలేదు, బిజీగా ఉండి. సో మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం, వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ వీడియో అని అంటే, సో రిజల్ట్ ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చాలా అన్సర్టెన్. ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చెప్తారు. ఒక్కొక్కటి ఆ వీడియో చూసుకుంటూ వెళ్తే విత్ డ్యూ రెస్పెక్ట్ అది ఇంకా వాళ్ళని ఏం అనలేం, మనం యాంగ్జైటీ ఆపుకోలేం. సో ఐ డిసైడెడ్ టు కొంచెం బ్రేక్ ఇచ్చి ఏదైనా మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మనది లిస్ట్లో పేరు రాకపోతే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ కావాలి కదా. సో బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ నౌ. కొంచెం మనకు ఏదో నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ కొంచెం మోటివేషన్ టైప్ ఉంటుందనే ఉద్దేశంతో ఐఎమ్ స్టార్టింగ్ దిస్. సో మనకు ఆల్రెడీ తెలుసు పేపర్లు ఎట్లా వస్తున్నాయి. సో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఇట్ ఈస్ బియాండ్ యూపీఎస్సీ ఆర్ వెరీ మచ్ క్లోజ్ కంటే నేను ఎక్కువనే చెప్తాను. బికాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్, మనం ఆల్రెడీ పాత యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా చూస్తే, సో దీంట్లో బౌన్సర్ క్వశ్చన్స్ అనేది మన దాంట్లో చాలా మట్టుకు ఉన్నాయి. అంటే మనం ఎంత బుక్లో ఉన్న కంటెంట్ ఉన్నా కూడా అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు రాయగలిగే ఎబిలిటీ ఉంటేనే వీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ అనేది నాకు అర్థమైంది. రీడింగ్ న్యూస్ పేపర్ ఎంత క్రూషియల్ అంటే అంత క్రూషియల్ అని అర్థమైంది. సో కొన్ని ఉన్నాయి టేక్ అవేస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ విచ్ వీ హ్యావ్ గివెన్. సో అది ఒకసారి సపరేట్గా మాట్లాడుకుందాం. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ మనం పెట్టి విల్ ట్రై టు అనలైజ్ ఈచ్ పేపర్. ఇది ఇట్లా వచ్చింది, మనం ఇట్లా ఆలోచించడం ఆ టైంకి, దాని నుంచి ఇంకా కొంచెం బెటర్గా రాస్తుంటే బాగుండేది అని విల్ డిస్కస్ దాట్ వేరే వీడియోలో. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాం అని అంటే, వెరీ రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ రిలీజ్డ్ దిస్ తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025. సో మరి పాలసీ మొత్తం చదవడం ఏ పేపర్కి మనకు యూజ్ అవుతుందంటే, మనకు తెలుసు పేపర్ 1 నుంచి 6 వరకు ఉంది. సో ఈ పాలసీస్ ఎట్లా అని అంటే, ఇప్పుడు జియోగ్రఫీ క్వశ్చన్స్ జియోగ్రఫీలోనే అండ్ హిస్టరీ క్వశ్చన్స్ హిస్టరీలోనే అన్నట్టు లేవు బేసిక్గా క్వశ్చన్స్. ఓకే రైట్, నేను చెప్పినాను కదా జనరల్ అప్రోచ్లో ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి లైక్ ఇంటర్లింకింగ్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇది ఒక జియోగ్రఫీలో ఉన్న క్వశ్చన్ మనకు మన గ్రూప్ 1లో పేపర్ 2లో వచ్చిన సెక్షన్ 3లో క్వశ్చన్. అసెస్ ద పొటెన్షియల్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రెయిన్స్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ దేర్ యూటిలైజేషన్ విత్ ఎగ్జాంపుల్స్. రైట్, సో చూసినారా క్వశ్చన్ యొక్క డెప్త్ ఎంత అడుగుతున్నారో. సో ఏమంటారంటే రిన్యూవబుల్ ఎనర్జీలో తెలంగాణకున్న రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, రైట్, ఫస్ట్ అండ్ వాటిలో ఉన్న ఏమంటారు కన్స్ట్రెయిన్స్, అడ్డంకులు ఏంటి, అండ్ ఆపర్చునిటీస్ ఏంటి, విత్ ఎగ్జాంపుల్ చెప్పండి అని. రైట్, సో దీనికి మనకు లైక్ ఏమంటారు, ఈ క్వశ్చన్కి మనకు కంటెంట్ దొరకాలి అని అంటే మనం చాలా బ్రాడర్గా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడన్నా రెన్యూవబుల్ ఎనర్జీ, మన తెలంగాణ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ చూసుకుంటే దాంట్లో స్టేట్లో ఎంత ప్రొడక్షన్ అవుతుంది, దాంట్లో రెన్యూవబుల్ ఎంత, నాన్ రెన్యూవబుల్ ఎంత, ఇదంతా ఒక మాదిరి వాల్యూస్ ఉంటాయి మన దగ్గర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి. రైట్, సో కానీ దాంట్లో ఉన్న కన్స్ట్రెయిన్స్, దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్, ఇది అనేది యూ షుడ్ బీ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. రైట్, అంటే ఆ సిచ్యువేషన్కి అప్పుడు ఊహించుకొని రాయడం ఇది. రైట్, ఇట్ వోంట్ బి దేర్ ఇన్ ఎనీ బుక్. మరి ఇట్లాంటి కన్స్ట్రెయిన్స్, ఆపర్చునిటీస్ ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి ఎగ్జాక్ట్గా ఉన్నాయి అని అంటే, ఇట్లాంటి పాలసీస్, ఎనర్జీకి సంబంధించిన పాలసీస్, ఇట్లాంటి ఏమైనా పాలసీస్ మనం ఒక్కసారి గోత్రూ వెళ్తూ ఉంటుంటే ఈ పాలసీలో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటారు. లైక్ ఇది ఏదైనా పాలసీ తీసుకొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ. ఈ పాలసీ బేసిక్గా ఎందుకు తెస్తారు, ఏదో ఒక కన్స్టెంట్ ఉంటే ఆ కన్స్టెంట్ని గవర్నమెంట్ ఎట్లా అధిగమించి ఆపర్చునిటీస్ని ఎత్తుక్కుంటుంది. రైట్, సో దీన్ని ఈ క్వశ్చన్ నేను అనుకుంటాను ఇట్ హ్యాస్ ఫ్రేమ్డ్ అవుట్ ఆఫ్ ఎనీ పాలసీ. రైట్, సో ఇంతకుముందు నేను సర్చ్ చేసి ఉంటే ఆ పాలసీ ఏం లేదు, బట్ అర్థమవుతుంది కదా ఒక పాలసీ యొక్క అవుట్కమ్ అట్లా ఉంటుంది ఏదన్నా ఒక క్వశ్చన్లో. ఇక్కడ డైరెక్ట్ వస్తుందని అని కాదు, ఏ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఏది డైరెక్ట్ రాదు. ఇదంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి. ఇక్కడ నుంచి ఏదైనా కొత్త డేటా ఏమైనా దొరికితే, ఇట్లాంటి క్వశ్చన్ ఏమైనా వస్తే దానికి మనం ఇప్పుడు విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అన్నారు కదా, అక్కడ రాయాలన్నమాట. రైట్, సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, పొటెన్షియల్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఫస్ట్ మనకు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటో తెలియాలి. రైట్, రెన్యూవబుల్ అన్నా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అన్నా ఒకటే. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్,
రైట్. సో విండ్ అండ్ మనం ఇంకా చూసుకుంటే జియోథర్మల్ తెలంగాణలో మునుగురు, రైట్. ఇంకా వేస్ట్ టు ఎనర్జీ అని, రైట్, బయోమాస్, బయో ఇథనాల్, ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీస్ అన్నమాట, రైట్. సో వీటిలో పొటెన్షియల్ ఫస్ట్ ఏంటి ఆపర్చునిటీస్, ఫస్ట్ ఏంటి రెన్యూవబుల్ పొటెన్షియల్ రాయాలి. దీంట్లో 3 కీవర్డ్స్ ఉన్నాయి. క్వశ్చన్ 10 మార్క్స్ది అయినా చాలా ఉన్నాయి దీంట్లో చూడండి. ఫస్ట్ పొటెన్షియల్ రాయాలి, అంటే వీటికి ఎంత మనకు సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఎంత ఉంది అది ఇప్పుడు ఎంత ఉంది అనేది రాస్తే సూపర్. పొటెన్షియల్ అడుగుతున్నారు ఇక్కడ. ఇంకా విండ్ పొటెన్షియల్, జియోథర్మల్ పొటెన్షియల్, ఇంకా వేస్ట్ టు ఎనర్జీ పొటెన్షియల్, ఇవన్నీ వీటి పొటెన్షియల్ రాయగలిగితే ఆ డేటా, రైట్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్టెంట్స్, వీటిలో ఉన్న ఏంటి అడ్డంకులు అండ్ ఆపర్చునిటీస్ అండ్ దేర్ యూటిలైజేషన్ విత్ ఎగ్జాంపుల్. సో వీటి ఎనర్జీ యూటిలైజేషన్ ఏముంటుంది, రైట్. సో అన్నిటికో వై డూ యూజ్ ఎనర్జీ దేనికోసం వాడతాం అంటే ప్రతిదానికి ఎనర్జీ కావాలి కదా, అది మ్యాటర్ కాదు. అది మనం రాయడం ఇట్ వుడ్ బి వెరీ ఈజీ, బట్ ఫిగరింగ్ అవుట్ కన్స్ట్రెయింట్స్ అండ్ ఆపర్చునిటీస్ అనేది కొంచెం ట్రిక్కీ థింగ్, రైట్. సో ఇదంతా సొల్లు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, సో దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ కాన్స్ట్రెయింట్స్ మనం డైరెక్ట్గా ఈ పాలసీ నుండి చదువుతాం, రైట్. సో రిమెంబర్ ఫర్ నౌ, నెక్స్ట్ ఇయర్ కూడా గ్రూప్ 1 మెయిన్స్లో ఖచ్చితంగా ఇట్లాంటి ఒక దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకనంటే ఇట్ ఈస్ హైలీ యాంటిసిపేటెడ్ ఏరియా. రెన్యూవబుల్ ఎనర్జీ అన్నా, గ్రీన్ ఎనర్జీ అన్నా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నా, ఇవన్నీ ఎగ్జామినర్ మీరు ఒకవేళ క్వశ్చన్ పేపర్ కనుక చూసుంటే సస్టైనబుల్, సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, ఇట్లాంటి కొన్ని కీవర్డ్స్ అసలు ప్రతి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేపర్, అది హిస్టరీ అన్నా, పాలిటీ అన్నా, జియోగ్రఫీ అన్నా, ఇవి కొన్ని కీవర్డ్స్ తోటి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతూ ఉన్నాయి, రైట్. సో అండ్ ఇట్ ఈస్ వెరీ అసెన్షియల్ ఫర్ అన్ ఆస్పిరెంట్ టు అండర్స్టాండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడాలి నువ్వు, రేఫ్ ఆఫీసర్ అయితే సోషల్ జస్టిస్ గురించి తెలవాలి నీకు, సోషల్ ఈక్వాలిటీ గురించి తెలవాలి నీకు, సస్టైనబిలిటీ గురించి తెలవాలి నీకు, రైట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. సో అది, సో అందుకోసం మనం ఈ పాలసీ నేర్చుకుంటున్నాం. సో దీని ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఏం దొరకలేదు, మామూలుగా మన ప్రింటెడ్ ఫామ్లో ఉన్నది. ఇది జియో లెక్కనే ఉన్న పేపర్ దొరికింది ఒక టెలిగ్రామ్ ఛానల్లో. దట్స్ వాట్ ఐఎమ్ యూజింగ్ హియర్ టు డిస్కస్, రైట్. సో ఏదైనా ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక డిఫైన్డ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏదైనా ఒక పాలసీకి ఉంటుంది. ఇది ఏ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని అంటే ఇది గ్రూప్ 2కి ఇంపార్టెంట్. అంటే ఈ పాలసీ తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అని సీదా అడుగుతాడు క్వశ్చన్. 2025 నుంచి 2035 వరకు, రైట్. సో గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది ఈ పాలసీ అనేది మనం కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం ఇన్ డీటెయిల్, ఓకే. సో ఇది దీని బ్రీఫ్. సో ఇక్కడ ఫార్వర్డ్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. ఏమని చెప్తున్నాడు అంటే, సో తెలంగాణని లీడర్ ఇన్ రినూవబుల్ ఎనర్జీగా చూడాలనుకుంటున్నాం. సో క్లీనర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఇది వన్ ఆఫ్ ద రెజల్యూషన్ టేకెన్ బై ఇండియా ఎట్ COP26. మనం COP26లో జరిగిన దగ్గర ప్రధానమంత్రి గారు 5 పంచామృతాన్ని తీసుకున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ రెజల్యూషన్ మనం ఏం తీసుకున్నాం అంటే టు మేక్ ఇండియా నెట్ జీరో ఎమిషన్స్ బై 2070, రైట్. నెట్ జీరో ఎమిషన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి కార్బన్ పోతుంది అనుకోండి. సో ఆ కార్బన్ని ఇంకో ప్లేస్ నుంచి పీల్చుకోవాలి, రైట్. సో దట్ రిలీజ్ అయిన కార్బన్ అనేది ఇంకో దగ్గర పీల్చుకోబడుతుంది కాబట్టి నెట్ ఎమిషన్ ఆఫ్ ద కార్బన్ విల్ బి 0, రైట్. సో ఎంతైతే మనం కార్బన్ రిలీజ్ చేస్తున్నామో బై 27 అంత కార్బన్ మనం పీల్చుకునే స్తోమతని పెంచడమే నెట్ జీరో ఎమిషన్స్ అనమాట, రైట్. ఇది 2070 కల్లా ఇండియా రీచ్ కావాలి అని మనం పంచామృతిలో పెట్టుకున్నాం. సో అది రీచ్ అవ్వడానికి తెలంగాణ తరపున దాంతోపాటు స్టేట్ని మేము లీడర్గా రెన్యూవబుల్ ఎనర్జీలో చేయడానికి పాలసీ తెస్తున్నామని చెప్తున్నారు, రైట్. వీటితో పాటు మాకు ఇంకా చాలా అన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ AICT, ఫ్యూచర్ సిటీ, రైట్. వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట, వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ హైదరాబాద్, ఇన్ అరౌండ్ తెలంగాణ, రైట్. సో వీటి మీద కూడా నెక్స్ట్ ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది, రైట్. సో AICT, ఫ్యూచర్ సిటీ వీటితో పాటు తెస్తున్నాం మేము. అండ్ వీ వాంట్ టు మేక్ తెలంగాణ ఏ హబ్ ఫర్ గ్రీన్ ఎనర్జీ. అండ్ దానికోసం అలాంగ్ విత్ దట్ టు ఎన్ష్యూర్ ద ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ టు ప్రొవైడ్ క్లీన్, రిలయబుల్ అండ్ అఫోర్డబుల్ పవర్ టు ద కన్జ్యూమర్స్ ఆఫ్ ద తెలంగాణ. దీనికోసం మేము పాలసీ తెస్తున్నాం, వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని ఫార్వర్డ్ ఇచ్చినారు, రైట్. సో దివన్న
అండ్ మన బట్టి విక్రమార్క గారు వచ్చేసి సో తెలుసు మా వీ హ్యావ్ ప్లెడ్జ్డ్ సేమ్ మళ్ళీ పంచామృతిలో ఇంకో పాయింట్ ఇది 50% ఆఫ్ మొత్తం ఎనర్జీ ఏదైతే ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుందో అది ఖచ్చితంగా మేము రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే తీసుకుంటాం అని బై 2030 మనం ఇది టార్గెట్ పెట్టుకున్నాం. ఎక్కడ సేమ్ పంచామృత్ COP26లో రైట్. దాన్ని అచీవ్ చేయడానికి దాన్ని కూడా అచీవ్ చేయడానికి మేము ఈ పాలసీ తీసుకొస్తున్నాం తెలంగాణ తరపున అని మళ్ళీ బట్టి విక్రమార్క గారు చెప్తారు. బేసిక్గా క్లీన్ గ్రీన్ ఇట్లాంటివి ఏమన్నా వస్తే వీ కెన్ డైరెక్ట్లీ లింక్ ఇట్ టు COP26లో తీసుకున్న పంచామృత్ రైట్. సో వీటికి మనం డైరెక్ట్గా లింక్ చేయొచ్చు రైట్. సో దీంట్లో నాకు తెలిసి ఒక 4 to 5 పాయింట్స్ ఉంటాయి. నేను చాలా రోజులు అయింది రికాప్ చేయక. ఒకటి నెట్ జీరో ఎమిషన్స్ బై 2070, నెట్ జీరో బై 2070. ఇంకోటి మొత్తం ప్రొడక్షన్ అవుతుంది దాంట్లో 50% షుడ్ బి కమింగ్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రావాలి బై 2030 ఇది. అండ్ షుడ్ రెడ్యూస్ నెట్ కార్బన్ ఎమిషన్స్ బై 1 billion tons రైట్. 1 billion tons కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం. ఇంకా ఏమో ఉంది, ఇంకేదో ఉంది. ఇవి 3 అయితే నాకు గుర్తున్నాయి. సో ఇంకో 2 ఉంటాయి అట్లా. సో ఇది చెప్తున్నారు ఎవరు, మల్లు బట్టి విక్రమార్క గారు. సో అడిషనల్గా ప్రస్తుతానికి మాకు అరౌండ్ 20,000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఉంది. అది డీటెయిల్గా చూస్తాం ఏది ఎంత ఉంది అని. సో ఇంకా అడిషనల్గా మేము 2030 కల్లా అంటే ఇంకా కమింగ్ 5 yearsలో అడిషనల్ 20,000 మెగావాట్స్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీని పెంచబోతున్నాం తెలంగాణకి అని చెప్తారు రైట్. సో అట్లా చేయబోతున్నాం కాబట్టి మేము ఈ ఒక డీటెయిల్డ్ పాలసీ తీసుకొస్తున్నాం ఎనర్జీ సెక్యూరిటీ గురించి అని చెప్తారు. ఆల్రైట్. సో మనం టేబుల్ ఆఫ్ కంటెంట్ కనుక చూస్తే ఈ పాలసీలో ఏమేమి ఉంటాయి అని అంటే, ఫస్ట్ విల్ లెర్న్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ ఇన్ డీటెయిల్ అండ్ దెన్ విల్ సీ ద ఆబ్జెక్టివ్ ఆపరేటివ్ పీరియడ్. బేసిక్గా చెప్పినట్టు 2025 నుంచి 2030 రైట్. సో నథింగ్ మచ్ టు బీ డిస్కస్డ్ అవుట్ హియర్ రైట్. సో దాని తర్వాత ఈ నోడల్ ఏజెన్సీ ఎవరు అని అంటే అదంతా మనకు అవసరం లేదు. వాట్ వీ కెన్ టేక్ అవుట్ ఆఫ్ దిస్ పాలసీ అనేది చూద్దాం. నోడల్ ఏజెన్సీ బేసిక్గా టీఎస్ జెన్కో వాళ్ళు ఉంటారు రైట్. సో దీంట్లో మనం యాజ్ వీఆర్ టాకింగ్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విల్ బీ టాకింగ్ ఇన్ డీటెయిల్ అండ్ విల్ బీ గివింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ డిస్కసింగ్ ద సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రైట్. సో సోలార్ అనేది ఇట్ ఈస్ తెలుసు మీకు అందరికీ, ఇట్ ఈస్ బూమింగ్ రైట్. సో సెంట్రల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి, అండ్ స్టేట్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు రైట్. సో మనం దీని గురించి సోలార్ ప్రాజెక్ట్స్లో అసలు పెంచితే ఎంత పెంచుతాం, ప్రస్తుతానికి ఎంత ఉంది రైట్. సో దాంట్లో గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఏంటి అండ్ ఇప్పటి వరకు ఉన్న కన్స్టెంట్స్ ఏమిటి అవన్నీ కూడా మనం మాట్లాడదాం. సోలార్ అట్లా మనం అన్ని ఏమంటారు రిన్యూవబుల్ ఎనర్జీస్ గురించి మాట్లాడతాం రైట్. సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్. దాని తర్వాత మనకు రూఫ్ టాప్ సోలరైజేషన్ అనేది వచ్చింది కొత్తది రైట్. యూజింగ్ మన రూఫ్ ఏదైతే పైన ఉంటుందో దాన్ని మనం కూడా సోలార్ ఎనర్జీ క్యాప్చర్ చేసుకోవడం అండ్ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కోసం వాడుతున్నాం. దాంతోపాటు సెకండ్ది వచ్చేసి విండ్ ప్రాజెక్ట్. ఇది సెకండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో విండ్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందా మన దగ్గర, ఉంటే ఎంత ఉంది, దీంట్లో ఇప్పటివరకు ఉన్న కన్స్టెంట్స్ ఏమిటి అండ్ గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఏంటి రైట్. సో దాని తర్వాత ఇంకోటి థర్డ్ది వెరీ వెరీ ఇంపార్టెంట్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ రైట్. సో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అంటే మనం బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ కనుక మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ నిర్మల్ సీతారామన్ గారు దీని గురించి పర్టికులర్గా ఫోకస్ చేసినారు. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేయాలి ఏంటి అని రైట్. సో విల్ సీ వాట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని మనం త్రూ ఈ పాలసీ ఎట్లా అడ్రస్ చేయబోతున్నాం రైట్. సో ఇవి ఇంకా అది పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. దాని తర్వాత బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రైట్. సో ఇది కూడా మనకు పేరు చదువుతూనే అర్థమవుతుంది. విల్ బీ స్టోరింగ్ బేసిక్గా పవర్ని స్టోర్ చేయడం అంత ఈజీ కాదు, బికాజ్ యూ నీడ్ టు యూజ్ కెపాసిటర్స్ అండ్ ఆల్ రైట్. సో అందుకనే మనకు పవర్ అనేది ఇంత వేరియబిలిటీస్ ఉంటాయి పవర్లో రైట్. మనం అంత ఈజీగా దాన్ని స్టోర్ చేయలేం. పవర్ ఎక్కడన్నా వస్తుంది, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ థింగ్ రైట్. ఒక ప్లేస్లో వస్తుంది అని అంటే ఇంకో ప్లేస్లో తీసుకునేటట్టు ఉండాలి, లేకపోతే మనం కెపాసిటర్స్ డెవలప్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ కెపాసిటర్ డెవలప్ చేసి అదంతా చేయడం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మళ్ళీ ఎక్కువైపోతుంది రైట్.
సో దాని తర్వాత అదర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, వీటితో పాటు ఇంకేమేమి చూస్తున్నాం. దాని తర్వాత విల్ టాక్ అబౌట్ బయోఫ్యూయల్స్ మన స్టేట్లో కెపాసిటీ అంటే ఏదైనా స్కోప్ ఉందా, అండ్ దానికి గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఏంటి. దాని తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి చూద్దాం. దాని తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్ గురించి మాట్లాడినారు అండ్ బ్యాటరీ స్వాపింగ్ గురించి కూడా మాట్లాడినారు. దాంతోపాటు లాస్ట్గా గ్రీన్ హైడ్రోజన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. సో మనం కనుక ఒకసారి చూస్తే అన్ని రెన్యూవబుల్ ఎనర్జీస్ గురించే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటే మనం థర్మల్ గురించి మాట్లాడలేం, బికాజ్ థర్మల్ ఈజ్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్, రైట్. కాబట్టి దీంట్లో ఇవన్నీ మనకు రెన్యూవబుల్ ఎనర్జీ గురించే ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ సోలార్, దాంతోపాటు మనం విల్ టాక్ అబౌట్ విండ్, పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, బయోఫ్యూయల్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్, వీటి గురించి మనం మాట్లాడదాం, రైట్. సో ఇది ఇంట్రో ఎక్కడన్నా ఏమంటారు ఎనర్జీ సెక్యూరిటీ గురించి ఎక్కడన్నా అడిగితే యూ కెన్ డైరెక్ట్లీ రైట్. సో ఏమంటున్నారు, ఇన్ 2023 అంట వరల్డ్ యాడెడ్ రికార్డ్ ఆఫ్ 510 గీగావాట్స్ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ, రైట్. కొత్తగా 2023లోనే వరల్డ్ మొత్తం 510 గీగావాట్స్ ఆఫ్ పవర్ యాడ్ చేసింది. సో దీంతో మనకి అర్థమవుతుంది ఈ షిఫ్ట్ టువర్డ్స్ క్లీన్ అండ్ ఎనర్జీ. అండ్ ఇండియా ఈజ్ వరల్డ్స్ 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ కెన్ టేక్ అవుట్ ఫ్రమ్ హియర్. అండ్ ఇది 2070 కల్లా మనం అనుకున్నాం, అది అవుతుంది నెట్ జీరో ఎమిషన్స్. అండ్ November 24 కల్లా ఇండియాస్ మొత్తం ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ వచ్చేసి 206 గిగావాట్స్, రైట్. సో ఇది ఇండియాది మొత్తం ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 45% ఆఫ్ టోటల్, రైట్. సో టోటల్ ఎంత ఉంది మనకి అని అంటే ఇది 457 గిగావాట్స్ ఈజ్ ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా, రైట్, ఎనర్జీలో. సో దేంట్లో ప్లస్ ఇంకో 5% మనం రెన్యూవబుల్ ఎనర్జీని కనుక పెంచగలిగితే ఒక పంచామృతిలో ఒక పాయింట్ మనం అచీవ్ చేసినట్టే, రైట్. సో మనకు చాలా తెలంగాణది సోలార్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే పొటెన్షియల్ గురించి చూస్తే సోలార్ హ్యాస్ అన్ యావరేజ్ ఇన్సులేషన్ ఆఫ్ 5.5 kWh per square meters, రైట్. సో ఇది రేడియేషన్, బేసిక్గా ఇక్కడ మాట్లాడేది రేడియేషన్, రైట్. సో ఒక స్క్వేర్ మీటర్ ఇటొక మీటర్గా మనకు తీసుకుంటే తెలంగాణలో ఉన్న ప్రతి పార్ట్, రైట్. సో చాలా రోజులైంది ఇది కూడా ఎక్కువ. ఇప్పుడు తెలంగాణ అనుకుంటే ఏదో ఒక పార్ట్ని ఎన్లార్జ్ చేస్తే ఇది 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఏరియా అనుకుంటే, సో ఈ ఏరియాలో దాదాపు 5 kWh ఆఫ్ రేడియేషన్ అనేది వస్తుందన్నమాట, రైట్. విచ్ ఈస్ వెరీ గుడ్ టు ప్రొడ్యూస్ సోలార్ ఎనర్జీ, కాబట్టి అది మెన్షన్ చేసినారు. అండ్ దాదాపు మనకు 365 డేస్లో 300 అవుట్ ఆఫ్ 365 డేస్ మనకు సన్లైట్ అనేది వస్తూ ఉంటుంది, రైట్. సో విచ్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. సో అంటే మనం పొక్కట్లో వన్స్ యూ ఇన్స్టాల్ దిస్ సోలార్ ప్యానల్స్ అండ్ ఆల్ వీ కెన్ ప్రొడ్యూస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, రైట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 8 స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విండ్ పొటెన్షియల్. ఇది సోలార్ గురించి మాట్లాడేది, ఇది విండ్ పొటెన్షియల్. సో పొటెన్షియల్ ఎంత ఉంది విండ్కి అని అంటే దాదాపు 54,000 అంటే 54,000 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, రైట్. సో అంత పొటెన్షియల్ ఉంది మనకు. అండ్ ఈ పొటెన్షియల్ అనేది విత్ రెస్పెక్ట్ టు హైట్ మారిపోతూ ఉంటుంది. ఒకవేళ హైట్ ఎక్కువ ఉందనుకోండి, అంటే విండ్ టర్బైన్ అన్నా ఏదన్నా హైట్ ఎక్కువ ఉంటే దానికి విండ్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, దాని ద్వారా ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా అంతే ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఇది ఎంత ఉంది, దాదాపు 54,000 మెగావాట్స్. అంత అంటే 100% మనం యూటిలైజ్ చేసుకోగలిగితే ఆ ఆల్టిట్యూడ్ పాయింట్స్ని మనం విండ్ పాయింట్స్ పెట్టి అదంతా చేయగలిగితే, రైట్. సో అది అన్నమాట. ఇది కూడా రిన్యూవబుల్ ఎనర్జీ. సో ఇది ఇక్కడ ఇచ్చిన చూడండి, అదే 120 మీటర్స్లో అనుకోండి, 120 మీటర్స్ హైట్లో వచ్చేసి పొటెన్షియల్ వచ్చేసి దాదాపు 24,000 మెగావాట్స్ ఉంది. అదే 150 మీటర్స్ హైట్లో తీసుకుంటే దాదాపు 54 ఆర్ 55,000 అప్రాక్సిమేట్లీగా 55,000 మెగావాట్స్ పొటెన్షియల్ ఉంది విండ్ ఎనర్జీ తెలంగాణలో. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్. సో కరెంట్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం మొత్తం
ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది, వెరీ లేటెస్ట్ది, రైట్. సో దీంతో పాటు వీ కెన్ ఆల్సో రిఫర్ దిస్ రీసెంట్గా ఒకటి వచ్చింది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024. సో దాంట్లో కూడా ఒకసారి మనం టాలీ చేయాలి అది ఇది సేమ్ ఉందా అని. సో అది చెప్పినప్పుడు నేను రిఫర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ సో థర్మల్ వచ్చేసి మనది దాదాపు 14,164 ఏమంటారు మెగావాట్స్ ఆఫ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఉంది, రైట్. దీంట్లో వీ హ్యావ్ ఇన్క్లూడెడ్ 4,000 మెగావాట్స్ ఆఫ్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఇది కంప్లీట్గా యాడ్ అవ్వలేదు, బట్ ఇట్ ఈస్ ఫోర్ కమింగ్. ఇది ఖచ్చితంగా అంటే కమింగ్ 1-2 ఇయర్స్లో యాడ్ అవుతుంది, అది యాడ్ చేసి ఇచ్చినారు. అండ్ సోలార్ వచ్చేసి దాదాపు సోలార్ చూడండి దాదాపు 7,889 మెగావాట్స్ ఆఫ్ ఇది ఉంది మనకి కరెంట్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ. సో దీంట్లో ఇన్స్టాల్డ్ వచ్చేసి దాదాపు 5,415 అండ్ కాంట్రాక్టెడ్ ఇప్పుడు కొత్తగా రాబోతుంది దాదాపు ఒక 2,500 మెగావాట్స్ కొత్తగా సోలార్ది రాబోతుంది అనమాట. ఎనర్జీ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వబోతుంది, రైట్. సో ఇంకోటి డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, రైట్. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీలో వచ్చేసి దాదాపు ఒక 771 మెగావాట్స్ ఉంది. అండ్ దాంతోపాటు విండ్ ఎనర్జీ వచ్చేసి ప్రస్తుతానికి 128 ఉంది, చాలా తక్కువ ఉంది. అండ్ హైడ్రో అంటే మనకు హైడల్ పవర్ ఉంటుంది కదా, అది కూడా రెన్యూవబుల్ ఎనర్జీయే. అది వచ్చేసి దాదాపు ఒక 2,500 మెగావాట్స్ ఉంది. ఇట్లా న్యూక్లియర్, గ్యాస్ బేస్డ్ ఇవన్నీ చూసుకుంటే మనకు కరెంట్ కాంట్రాక్టెడ్ వచ్చేసి 26,212 మెగావాట్స్ ఆఫ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ ఎనర్జీ ఉంది తెలంగాణలో. సో ఇది కాంట్రాక్టెడ్ కెపాసిటీ. కరెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసి ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ 19,000 అంటే అబౌట్ 20,000 మెగావాట్స్ అని అనుకుంటా, రైట్. ఎందుకంటే ఇక్కడ 4,000 ప్లస్ ఇక్కడ 2,000 అంటే 6,000 అక్కడే పోతుంది కాబట్టి అరౌండ్ 20,000 మెగావాట్స్ అయితే మనకు కరెంట్ ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ, రైట్. సో ఇది అన్నమాట మన కరెంట్. సో ఇన్ ఫ్యూచర్లో అంటే కమింగ్ ఇయర్స్లో అది ఎట్లా అవ్వబోతుంది అని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చిన కింద సో ఇక్కడ చూడండి. సో ఇది 2029-30 కల్లా అంటే ప్రస్తుతానికి 2000 ప్రస్తుతం ఎంత ఉంది 14,164 ఉంది. 2030 కల్లా దీన్ని 15,000 అండ్ 2035 కల్లా 16,000, రైట్. సో దీన్ని ఎందుకంటే థర్మల్ అనేది దీని ద్వారా చాలా పొల్యూషన్స్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కన్వెన్షనల్ కాబట్టి సో దాన్ని ఎక్కువ మనం ప్రిఫర్ చేయం. అంటే ఇన్ ఫ్యూచర్ కూడా మనం అర్థం చేసుకుంటే థర్మల్ ఎనర్జీలో గవర్నమెంట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్పెండ్ మనీ టు ప్రొడ్యూస్ కరెంట్ ఆర్ ఎనర్జీ ఫ్రమ్ థర్మల్ అనమాట. అదొకటి అర్థం కావాలి మనకి. అండ్ ఇట్ ఈస్ స్పెండింగ్ హ్యూజ్లీ ఇన్ సోలార్, రైట్. ఇనిషియల్గా ఇప్పుడు మనకి ఎంత 9,000 అంతుంది, రైట్. సో దాన్ని 26,000 మెగావాట్లకి కన్వర్ట్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్. అంటే సో దెర్ ఈజ్ అ హ్యూజ్ స్కోప్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ సోలార్ ఎనర్జీ అనేది అర్థం కావాలి ఈ పాయింట్కి వెళ్ళి. దాదాపు కమింగ్ 10 ఇయర్స్లో ఇప్పుడున్న కెపాసిటీని దాదాపు 3.5 రెట్లు పెంచబోతుంది, రైట్. సో ఇంకోటి డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చేసి అంటే వివిధ అదర్ ఫార్మ్స్ నుంచి వచ్చే రెన్యూవబుల్ ఎనర్జీ అన్నమాట ఇది. సో ఇప్పుడు ప్రస్తుతానికి 700 ఉంది, దాన్ని దాదాపు 10 రెట్లు పెంచబోతుంది. అండ్ ఇంకోటి ఏంది అని అంటే విండ్ ఎనర్జీ, రైట్. మనం ఇందాక ఆల్రెడీ చూసినాం దాదాపు 55,000 పొటెన్షియల్ ఆఫ్ 54,000 మెగావాట్స్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది మనకి విండ్ ఎనర్జీకి. సో దాంట్లో మనకి కరెంట్ కాంట్రాక్టెడ్ మాత్రం 128, రైట్. సో దాన్ని గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ టు 4,500 అంటే దీంట్లో దాదాపు ఒక 35 అంటే 40 టైమ్స్ ఎక్కువ చేస్తుంది అనుకోండి గవర్నమెంట్ విండ్ మీద, రైట్. సో దాంతోపాటు గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ హైడ్రో ప్రాజెక్ట్స్, రైట్. సో అదొకటి అర్థం కావాలి మనకి. సో ఇది ఇప్పుడు ఎంత అయితే ఉందో 2518 నెక్స్ట్ కూడా అంతే, నెక్స్ట్ కూడా అంటే కమింగ్ 10 ఇయర్స్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఏ 1 హైడ్రో పవర్ ప్రాజెక్ట్, రైట్. సో ఇప్పటికే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మీకు తెలుసు ఎట్లా ఉంది, అంత స్పెండింగ్ ఎక్కువ అవుతుంది బట్ ఫీజబిలిటీ అనేది అంత సరిగ్గా లేదు అని, రైట్. సో అది డిఫరెంట్ థింగ్, రైట్. మనం ఇక్కడ ఓన్లీ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇరిగేషన్ అంటే దాంట్లో మళ్ళీ అగ్రికల్చర్ అది మెయిన్ బేసిక్గా అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటుంది. ఈ హైడ్రో అనేది చాలా తక్కువ కేసెస్లో మనం ఇది చేయగలుగుతాం, రైట్. సో దాంతోపాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. సో బ్యాటరీస్ డెవలప్ చేయడం అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఏం లేదు. సో దాన్ని బై 2035 కల్లా దాన్ని 5,500కి
మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ దాని నుంచి వచ్చేటట్టు గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్. ఇంకోటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికైతే ఏం లేవు, స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. సో దాన్ని కూడా ఒక 2500 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బై సమ్ మీన్స్ మనకు పవర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, రైట్, యాజ్ వి సెడ్ ఇన్ ద ఫస్ట్, వీ కాంట్ స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు ఎలక్ట్రిసిటీ. సో దానికి కెపాసిటర్ కావాల్సి వస్తుంది, ఇదంతా ఫీజిబుల్ కాదని. సో దాన్ని ఎప్పుడైతే మనకు పవర్ ఎక్సెస్లో ఉంటుందో, సో మనం ఏదన్నా ఒక రిజర్వాయర్ దగ్గర ఏం చేస్తామని అంటే, సో వాటర్ కింద వచ్చినప్పుడు మనకు ఒకవేళ ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంది అనుకోండి, సో ఇక్కడ కిందికి వచ్చేస్తాయి కదా, ఈ వాటర్ని మళ్ళీ పైకి పంప్ చేస్తాం అన్నమాట, రైట్. సో ఎప్పుడైతే పైకి మనం ఎక్సెస్ ఉన్న ఎలక్ట్రిసిటీని వాడి పైకి పంపిస్తామో, సో ఇది ఇనిషియల్గా ఏమంటారు దీన్ని కైనెటిక్ ఎనర్జీగా మార్చుకొని మళ్ళీ మనం పొటెన్షియల్ హెడ్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీగా దాన్ని మనం యూజ్ చేసుకుంటాం, రైట్. సో దానివల్ల ఏంటి అవసరం అని అంటే, ఎప్పుడైతే మళ్ళీ నీకు కావాలనో దెన్ యూ కెన్ అగైన్ కన్వర్ట్ దిస్ పొటెన్షియల్ ఎనర్జీ టు ద కైనెటిక్ ఎనర్జీ అప్పటికప్పుడు, రైట్. అంటే డిమాండ్ని మనం మేనేజ్ చేసుకోవడం కోసం ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అనమాట, రైట్. సో నథింగ్ టెక్నికల్, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, అది వెరీ సింపుల్. బట్ మనం ఇక్కడ చెప్పుకున్నంత సింపుల్ కాదు, దాంట్లో కొంచెం ఇంకా ఫీజిబిలిటీస్ అవన్నీ చూస్తూ ఉంటుంది, రైట్. మనకు అదంతా అనవసరం. సో న్యూక్లియర్ అయితే చాలా తగ్గించేస్తున్నారు. ఇప్పుడు 211 ఉంది, దాన్ని 35 కల్లా ఇంకా 54 చేసేస్తున్నారు. అండ్ గ్యాస్ బేస్డ్ కూడా తగ్గించేస్తున్నారు. అండ్ అదర్ నాన్ కన్వెన్షనల్ ద్వారా వచ్చేది కూడా తగ్గించేస్తున్నారు, రైట్. సో ఈ పిక్చర్ నుంచి మనకు అర్థం కావాలి ద ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎందుకు అని, రైట్. సో అందుకోసమే పాలసీ తెస్తున్నాం. పాలసీ ఎందుకు తెస్తున్నాం? ఇగో మాకు ప్రస్తుతానికి కోల్ నుంచి 14 దాకా వస్తుంది, కానీ 2035 వరకు చూసుకుంటే దాన్ని మేము కంప్లీట్గా జీరో ఏది చేయలేం, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే అవాయిడ్ కూడా చేయలేం. ఎందుకంటే నువ్వు ఈ థర్మల్ యొక్క అడ్వాంటేజ్ ఏంది అని అంటే, నీకు ఎప్పుడు ఎంత కావాలనో అంత అప్పటికప్పుడు యూ కెన్ ప్రొడ్యూస్ ద పవర్, రైట్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ. సో కాబట్టి మనం కాంబినేషన్లో వాడాలి, ఎప్పుడైనా పవర్ని కాంబినేషన్లోనూ వాడతారు, ఎందుకంటే మనకు రెగ్యులర్ డిమాండ్స్ని మీట్ అవ్వడం కోసం, రైట్. సో మేము దాన్ని మొత్తానికి ఏం తీసేస్తలేం, వీఆర్ మెయింటైనింగ్ ఇట్, కొంచెం పెంచుతున్నాం, కాకపోతే మరీ ఎంత కాదు. పెంచేది మాత్రం మా ప్రయారిటీస్ చూడండి, సోలార్ని పెంచేస్తున్నాం మొత్తం, రెన్యూవబుల్ ఎనర్జీ బేసిక్గా చెప్పాలంటే విండ్ని పెంచేస్తున్నాం మొత్తం, రైట్. సో హైడ్రో కూడా అంత ఫీజిబుల్ కాదు, ఎందుకంటే నువ్వు చాలా ఏమంటారు కాస్ట్ బెనిఫిట్ రేషియోలో చూసుకుంటే హైడ్రో ఇస్ నాట్ దాట్ ఎఫెక్టివ్ దీస్ డేస్, రైట్. సో దాన్ని మేము తగ్గించేస్తున్నాం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పెంచేస్తున్నాం, రైట్. పంప్డ్ స్టోరేజ్ కూడా పెంచేస్తున్నాం. ఇది మా ప్రయారిటీ అని త్రూ ఈ పాలసీ మనకు చెప్తున్నారు, రైట్. సో ఇది అన్నమాట దీని కథ. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎంత ఉంది, మొత్తం 26,000 ఉంది కాంట్రాక్టెడ్. ఇది 2030 కల్లా 50,000, 2035 కల్లా దాన్ని దాదాపు 66,694 మెగావాట్లకి పెంచాలని గవర్నమెంట్ ఉద్దేశంతో పాలసీ తీసుకొని వచ్చింది, రైట్. సో వీటితో పాటు ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాం, లైక్ ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రినవబుల్ ఎనర్జీ, రైట్. ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రినవబుల్ ఎనర్జీ, రైట్. అంటే రినవబుల్ ఎనర్జీని మనం ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా అయితే మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని వాడుతున్నామో, దాంట్లో రినవబుల్ ఎనర్జీలో కూడా ఇన్నోవేషన్ చేసి దాన్ని ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసేలాగా ఇన్నోవేషన్స్ చేసి రినవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనేది, దాని మీద రినవబుల్ ఎనర్జీ రౌండ్ ద క్లాక్, ఈ రెండు రాయొచ్చు మనం ఎక్కడన్నా మెయిన్స్లో ఎక్కడన్నా తగిలితే. సో ఇది ఇట్లా చేయాలని అనుకుంటుంది, సో ఇట్లా చేయొచ్చు అని, రైట్. రినవబుల్ ఎనర్జీ రౌండ్ ద క్లాక్ అనే ఈ థీమ్ కూడా మనం పెట్టచ్చు, రైట్. అంటే రినవబుల్ ఎనర్జీ త్రూ అవుట్ ద డే, అట్లా పైగా డిఫరెంట్ ఎనర్జీ సొల్యూషన్స్ మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. అండ్ టైమ్ ఆఫ్ ద డే టారిఫ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, సో దట్ పీపుల్ కెన్ షిఫ్ట్ టువర్డ్స్ ఏమంటారు దీన్ని సోలార్ వీటికి షిఫ్ట్ అవుతారనే ఉద్దేశంతో మేము కొత్త ఇన్నోవేషన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు, రైట్. స్టేట్ ఈస్ ఎక్స్టెండింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ విత్ పంప్డ్ స్టోరేజ్. ఇప్పుడు చెప్పినాం కదా, పంప్డ్ స్టోరేజ్ ఎక్కడ మనం వాడగలిగేది ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఉన్నాయో, శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్, దీంట్లో మనకు హైడ్రో వస్తుంది బేసిక్గా. సో ఏమైనా ఎక్సెస్ పవర్ ఉంటే మళ్ళీ సేమ్ కిందికి వచ్చిన వాటర్ని మళ్ళీ పైకి వేసి మనం సేమ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు తీసుకొని రావడం, రైట్. సో దీని ద్వారా ద స్టేట్ ఈస్ కమిటెడ్ టు ద గ్రీన్ దీంతో పాటు ఇవన్నీ చెప్పిన ఈ ఎనర్జీస్తో పాటు మేము గ్రీన్ హైడ్రోజన్ కూడా
ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ దాంతోపాటు అదర్ రిన్యూవబుల్ ఎనర్జీలో బయోమాస్, వేస్ట్ టు ఎనర్జీ మనం ఆల్రెడీ చూసినాం. వేస్ట్ టు ఎనర్జీ అనేది మనకు లాస్ట్ ఎస్ఈఓలో ఎక్కడ చూసినాం, జవహర్ నగర్లో కొత్తగా 24 మెగావాట్స్ తోటి ఒక ప్రాజెక్ట్ తెచ్చినాం, రైట్. సో ఇట్లాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ విచ్ ఈస్ సస్టైనబుల్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీని మేము ప్రోత్సహిస్తున్నాం బేసిక్గా అని ఇదంతా చెప్తారు, రైట్. సో ఇది అన్నమాట. సో మనం ఒకవేళ అంటే ఇది మరీ మూర్ఖత్వం ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడం ఇట్లాంటి క్వశ్చన్, వాట్ ఆర్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అని అస్సలు రాదు, రైట్. ఫర్ ఎనీవే మనం ఎట్లాగో ఉన్నది కాబట్టి అంటే ఎక్కడైనా మనకి వస్తుంది కదా రాయడానికి అని. ఏముంటుంది బేసిక్గా ఎనర్జీ గురించి ఒక పాలసీ తెస్తున్నాం అని అంటే ఖచ్చితంగా ఎనర్జీ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం, దాంతోపాటు ప్రొవైడ్ రిలయబుల్ అండ్ అఫోర్డబుల్ పవర్, రైట్. సో ये सब కామన్ సెన్స్ वाली बात है, బట్ వీ షుడ్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, రైట్. అది మనకు అర్థం కావాలి. సెల్ఫ్ సఫిషియన్సీ ఎన్ష్యూర్ చేయడం కోసం సస్టైనబిలిటీ కీవర్డ్స్ చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ సోలార్, విండ్, వీటి యొక్క ప్రమోషన్ కోసం మేము ఈ పాలసీ తెస్తున్నాం. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని, పంప్డ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ప్రమోట్ చేయడం కోసం, గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ తయారు చేయడం కోసం, రైట్. సో వీళ్ళకు మేము ఏమంటాం ఇన్సెంటివ్స్ ఇస్తాం కాబట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్, ఈవీస్ పరంగా అయినా, సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయడం పరంగా అయినా, రైట్. సో ఉమెన్కి కూడా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి దీంట్లో, విలేజెస్కి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. సో దాంతోపాటు బూస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ జాబ్ పొటెన్షియల్, రైట్. సో ఇవన్నీ కామన్గా మనం రాసే పాయింట్స్ అనమాట, రైట్. సో ఇది ఎట్ గ్లాన్స్ మనం ఇందాక చూసిందే. సో సోలార్ ఎనర్జీ ప్రస్తుతం ఎంత ఉంది, ఇందాక చూసినట్టు 7,000 చిల్లర. సో FY30 కల్లా చూడండి ఇది 20,000, దాని తర్వాత 26,000, రైట్. సో ఇది జస్ట్ ఇందాక చూసిన ఇదే. సో అదే అనమాట. సో ఇందాక ఇంకోటి ఏంటి అని అంటే గ్రీన్ హైడ్రోజన్ గురించి ఇన్ డీటెయిల్ చెప్పలేదు. ఇంకోటి జియో థర్మల్ గురించి కూడా పైన చెప్పలేదు, రైట్. జియో థర్మల్ అంటే మీకు తెలుసు కదా ఎట్లా అవుతుందంటే, మనకు ఎర్త్లో క్రస్ట్, కోర్, మ్యాంటిల్ ఇట్లా 3 పార్ట్స్ ఉంటాయి. మనకు తెలుసు కింద బికాస్ ఆఫ్ వెయిట్ అండ్ ఫాజిల్స్ బర్నింగ్ కంటిన్యూస్గా ఉండడం వల్ల భూమిలో వేడి ఉంటుంది, అది అక్కడక్కడ బయటకు వచ్చి వాల్కనోస్గా ఫామ్ అవుతుంది, రైట్. సో అది మనకు తెలుసు. మన తెలంగాణ ఆర్ ఎనీ అదర్ ప్లేస్లో ఈవెన్ ఈ వాల్కనోస్ కంటిన్యూస్గా కొన్ని ప్లేస్ నుంచి హీట్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, రైట్. సో దీంట్లో ఏం చేస్తారనంటే, సో కొన్ని కండక్టింగ్ మెటీరియల్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ కండక్టింగ్ మెటీరియల్స్. ఈ మెటీరియల్ని అంటే బేసిక్గా ఈ హీట్ ఏదైతే వస్తుందో ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకొని మనం సేమ్ మళ్ళీ ఏమంటారు స్టీమ్ తయారు చేస్తాం, వాటర్ని హీట్ చేసి. ఆ స్టీమ్ని సేమ్ మళ్ళీ ప్రాసెస్ విల్ కన్వర్ట్ దట్ స్టీమ్ టు పర్టికులర్ టర్బైన్. ఆ టర్బైన్లో ప్రొపెల్లర్స్ తిరుగుతూ ఉంటాయి, అది తిరిగితే మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, అదంతా స్టోరీ, రైట్. సో కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇక్కడున్న హీట్ని మనం యూజ్ చేసుకొని వీఆర్ కన్వర్టింగ్ దాట్ హీట్ టు హీట్ వాటర్ నుంచి హీట్ అయితే స్టీమ్ వస్తుంది, స్టీమ్కి చాలా ఎనర్జీ వస్తుంది, దాన్ని మనం టర్బైన్ మీద పంపించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం, రైట్. సో ఇది మినిమల్ క్వాంటిటీయే మనం ప్రొడ్యూస్ చేయగలిగేది, బట్ ఇట్ ఈస్ అన్ రెన్యూవబుల్ ఎనర్జీ, రైట్. సో మనం దాన్ని యూజ్ చేసుకోవాలని చేస్తున్నారు. సో రీసెంట్గా ఒకటి 20 కిలోవాట్ పైలట్ ప్రాజెక్ట్ కూడా చేసినారు. ఇది మనం SCOలో మాట్లాడినాం, ఇఫ్ యూ రిమెంబర్. సో అది అనమాట. ఇంకోటి ప్రస్తుతానికి గ్రీన్ హైడ్రోజన్ ఏం లేదు ప్రస్తుతానికి కరెంటు, బట్ FY30 కల్లా దాన్ని మేము 418 KTPA అంటే కిలో టన్స్ పర్ యానంకి ప్రొడ్యూస్ చేయాలి గ్రీన్ హైడ్రోజన్ అనుకుంటున్నాం అని చెప్తారు, రైట్. సో ఇది కూడా తెలుసు కదా, గ్రీన్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ గ్యాస్ తోటి ఇప్పుడు మీరు న్యూస్లో మనం రెగ్యులర్గా చూసి ఉంటాం, బస్సులు నడవడం, ట్రైన్లు నడవడం, రైట్. సో వాటర్లో ఏంది, వాటర్ ఫామ్లా H2O, రైట్. ఎలక్ట్రోలైసిస్ అనే ఒక ప్రాసెస్ వల్ల ఈ దీంట్లో ఉన్న ఈ హెచ్ఎస్ని విడగొట్టి ఆక్సిజన్ నుంచి విడగొడతాం, రైట్. ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ హైడ్రోజన్స్ ఫ్రమ్ ఆక్సిజన్ ఇన్ ద వాటర్ ఈజ్ ఎలక్ట్రోలైసిస్, రైట్. సో ఆ ప్రాసెస్ యూజ్ చేసి మనం హైడ్రోజన్ బయటకు తెస్తాం. ఈ యూజ్ చేయడానికి మనం ఎలక్ట్రిసిటీ వాడతాం, రైట్, ఎలక్ట్రోలైసిస్లో. ఒకవేళ ఈ యూజ్ చేసిన ఎలక్ట్రిసిటీ కనుక రెన్యూవబుల్ ఎనర్జీ అయిందనుకోండి, దాన్ని అప్పుడు మనకు ప్రొడ్యూస్ అయిన ఆ హైడ్రోజన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం, రైట్. సో అంటే ఇక్కడ నువ్వు వీటిని విడగొట్టడానికి యూజ్ చేస్తున్న ఎనర్జీ ఏంటి, ఒకవేళ అది రెన్యూవబుల్ ఎనర్జీ అయితే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. లేదా నువ్వు నార్మల్ థర్మల్ ఎనర్జీ యూజ్ చేసి వాటిని సపరేట్ చేస్తే దాన్ని అప్పుడు మనం జనరల్ హైడ్రోజన్ అంటాం. గ్రీన్ అంటే రెన్యూవబుల్ వాడాలి.
సో ఆపరేషన్ పీరియడ్ 10 years, 2025 నుంచి 2030 వరకు, 35 వరకు, రైట్. సో ఈ దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే సోలార్ ప్రాజెక్ట్స్కి, విండ్, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, అదర్ రిన్యూవబుల్ ఎనర్జీ అదర్ రిన్యూవబుల్లో ఇది మన జియోథర్మలు, మినీ హైడలు, వేస్ట్ టు ఎనర్జీ, బయోమాసు, బయోగ్యాసు, బగాసే, కో జనరేషన్, బయోఫ్యూయల్ ప్రాజెక్ట్స్ లైక్ ఇథనాల్, బయోడీజిల్ అండ్ ఎక్సెట్రా, రైట్. సో వీటితో పాటు హైబ్రిడ్ ప్రాజెక్ట్స్, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అంటే సోలార్ ఎనర్జీ తయారు చేస్తుంది, దాంతోపాటు విండ్ కూడా, రైట్. ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉంటాయి, దాన్ని మనం హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అంటాం. ఇంకా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా మనం ఈ పాలసీ అప్లికబులే. అండ్ గ్రీన్ హైడ్రోజన్ని అండ్ వాటి డెరివేటివ్స్ని ప్రొడ్యూస్ చేయడంలో కూడా, అంటే అట్లాంటి ప్రాజెక్ట్స్ నువ్వు ఏమైనా చేస్తే దీంట్లో ఉన్న ఈ పాలసీ అనేది అప్లికబుల్, అంటే ఈ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ అనేది అప్లికబుల్ నువ్వు, రైట్. ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ చాలా ఇస్తూ ఉంది. ఒక ప్రాజెక్ట్ కనుక మనం ఇన్సెంటివ్స్ మంచిగా నేర్చుకోగలిగితే వీ కెన్ అప్లై ద సేమ్ ఇన్సెంటివ్స్, మోరల్లెస్ సేమ్ ఉన్నాయి ఇన్సెంటివ్స్, అవన్నిటికీ అప్లికబుల్ అవుతాయి, రైట్. సో అది అన్నమాట. సో దీనికి నోడల్ ఏజెన్సీ వచ్చేసి టీజీ జెన్కో ఆర్ REDCO, అంటే రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ జనరేషన్. ఇది జెన్కో, ఇది వచ్చేసి REDCO, రైట్. సో ఇది అన్నమాట. ఇది ఏమేమి చూస్తుంది అంటే రిజిస్ట్రేషను, దీనికి సంబంధించిన మొత్తం వ్యాపారం ఇది చూసుకుంటుంది. టీజీ జెన్కో నోడల్ ఏజెన్సీ గురించి మనకు సంబంధం లేదు, రైట్. సో ఫ్రేమ్వర్క్ కూడా, అంటే బేసిక్గా ఏమేమి మాట్లాడుతాం దీని గురించి అని అంటే యాక్సెసిబిలిటీ, రైట్. ఆ పవర్ని మరి ఎవరు ఏదైతే ఈ ప్రాజెక్ట్ ద్వారా వస్తుందో ఆ పవర్ని ఎట్లా ఎవరు యాక్సెస్ చేస్తారు, అది దాని గురించి అనమాట. సో ఇది కూడా మనకు అనవసరం, రైట్. ఇది మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఒక కమిషన్ ఉంటుంది, తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సో వీటికి రూల్స్ ఉంటాయి, 2024లో ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం యాక్సెసిబిలిటీ అంటే ఎవరికి అమ్మాలి, అమ్మితే ఎంత రేట్కి అమ్మాలి, ఇదంతా వాళ్ళ కింద అనమాట, రైట్. సో దీంతోపాటు ఇంకా బ్యాంకింగ్, ఎనర్జీ బ్యాంకింగ్ అండ్ సెటిల్మెంట్ బ్యాలెన్సింగ్ కూడా ఈ రూల్స్ ప్రకారమే చూస్తాయి. అంటే డబ్బులు ఎంత రావాలి, ఎంత పోవాలి, అదంతా దాని గురించి అనమాట, రైట్. అండ్ దీంతోపాటు ఏం చేస్తారని అంటే ఈ నోడల్ ఏజెన్సీ ఇట్ విల్ గివ్ రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేషన్ మెకానిజం అనేది కూడా చేస్తుంది, రైట్. ఈ పాలసీ ద్వారా ఓపెన్ యాక్సెస్ ఛార్జెస్ ఏది ఎంత పర్ యూనిట్ ఎంత ఉంటుంది, అదంతా యాజ్ పర్ రూల్స్ మనం ఇచ్చేస్తాం దాన్ని, రైట్. సో సెంట్రల్ గ్రాంట్స్ గురించి చూసుకుంటుంది నోడల్ ఏజెన్సీ. అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తుంది, అప్లికబిలిటీ ఆఫ్ ఇన్సెంటివ్స్ చూస్తుంది, రైట్. సో దీంతో పాటు మనం కొత్తగా ఏం చేస్తున్నాం అంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని తెస్తున్నాం ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎనర్జీ సెక్టర్. దాదాపు 50 కోట్ల ఫండింగ్ తోటి టీజీ జెన్కోలో మనం స్టార్ట్ చేస్తున్నాం, రైట్. ఈ ఇంక్యుబేషన్ ఎందుకు అని ఇందాక చెప్పుండే కదా, ఈ టు డెవలప్ న్యూ సిస్టమ్స్ ఆఫ్ పంప్డ్ పవర్ స్టోరేజెస్, అవి ఇంకా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, అట్లా ఇది ఇంక్యుబేషన్ ఫండ్ అనమాట, అంటే ఇన్నోవేషన్స్ కోసం. సో ఇప్పుడు ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయి, గవర్నమెంట్ ఏమేమి ఇన్సెంటివ్స్ ఇస్తుంది పర్టికులర్గా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని ఎన్హాన్స్ చేయడం, వాటి యొక్క కెపాసిటీని పెంచడం కోసం గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది అనేది కనుక మనం చూస్తే ఒకసారి కెపాసిటీ అలొకేషన్, ఓపెన్ యాక్సెస్, ఇది ఎంత సొల్లే అండి మనకు. వి వాంట్ ఇది కూడా అంత అవసరం లేదు మనకి. సో డబ్బులు ఎంత ఇస్తారు ఏంటి అని. సో ఇగో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా, అంటే ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ మనం ఇన్సెంటివ్స్ చూద్దాం, దాని తర్వాత ఇన్సెంటివ్స్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ ఇస్తారు. ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కదా సోలార్ పవర్ ప్యానెల్స్ యూజ్ చేసుకొని, ఆ ఎనర్జీని కూడా గవర్నమెంట్ కన్జ్యూమ్ చేసి వాళ్ళకు యాజ్ పర్ టారిఫ్ ఆఫ్ ద డే TOD దాని ప్రకారం డబ్బులు చెల్లిస్తుంది. అంటే వాళ్ళు, అంటే బేసిక్గా ఎవరైనా పవర్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎవరు వీళ్ళు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంత నుంచి ఎంతవరకు చేయొచ్చు అంటే దాదాపు 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్ వరకు వాళ్ళు ప్రొడ్యూస్ చేసి పవర్ అమ్ముకోవచ్చు కూడా ఇట్లా, రైట్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఈ ఆర్గనైజేషన్స్ కూడా అమ్ముకోవచ్చు. ఎంత దాదాపు అంటే మినిమం నీకు 500 కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి ఉండాలి,
500 నుంచి 2 మెగావాట్స్ వరకు చేసి దాన్ని నువ్వు ఫీడ్ ఇన్ తారిఫ్ డిటర్మైన్డ్ బై టీజీఈఆర్సీ, ఈ బాడీ డిటర్మైన్ చేస్తుంది ఇన్ని మెగావాట్, ఇన్ని యూనిట్స్ ఆర్ ఇన్ని మెగావాట్కి ఇంత పైసలని అట్లా చేసుకోవచ్చు అనమాట, రైట్. సో దాంతోపాటు అదంతా ఇది ఇంపార్టెంట్, రైట్. ఇన్సెంటివ్స్ ఏమేమి ఇస్తుంది అని అంటే ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఈ ఇన్సెంటివ్స్ ఆర్ సేమ్ ఫర్ ఎనీ అదర్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం సోలార్ గురించి మాట్లాడుతున్నాం, నెక్స్ట్ జియోథర్మల్ కన్నా విండ్ ప్రాజెక్ట్స్ కన్నా ఈ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి, రైట్. డీమ్డ్ కన్వర్షన్ టు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ స్టేటస్, రైట్. సో బేసిక్గా అగ్రికల్చర్ ల్యాండ్కి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఫరక్ ఉంటుంది చాలా, రైట్. సో మనం అగ్రికల్చర్ ల్యాండ్ని డైరెక్ట్ కమర్షియల్ పర్పసెస్కి వాడలేం. సో అంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే ఇట్ షుడ్ బీ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్, రైట్. అప్పుడే దాంట్లో మనం ఎనర్జీ ఇండస్ట్రీ ఏదైనా పెట్టగలుగుతాం. సో ఇట్లాంటి సోలార్ పవర్ నేను ప్రాజెక్ట్ ఒకటి కొత్తది పెడుతున్నానని నువ్వు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే, సో గవర్నమెంట్ని ల్యాండ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా దాన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లెక్క కన్సిడర్ చేస్తుంది. ఇంకా ఫెసిలిటీ ఫర్ క్లియరెన్సెస్ మనకి ఇండస్ట్రీస్కి ఎట్లా వస్తాయి, టీజీ ఐపాస్ నుంచి, రైట్. సో టీజీ ఐపాస్ నుంచి క్లియరెన్సెస్ రావడానికి కోసం గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. అది ఎట్లాగో ఆటోమేటిక్గా అది ఒక యాక్టే, రైట్. సో ఇంకా దాని నుంచి కూడా నువ్వు క్లియరెన్సెస్ తీసుకుంటావు అని చెప్తారు. ఇంకోటి ఎగ్జంప్షన్ ఫ్రమ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మనకి ఎగ్జంప్షన్ నాట్ మోర్ దెన్ 4 acres ఫర్ మెగావాట్. అంటే నువ్వు ఒక్కొక్క మెగావాట్కి 4 acres కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ప్రొడ్యూసింగ్ 50 megawatts అనుకోండి ఆఫ్ సోలార్ పవర్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు అనుకోండి, రైట్. సో నీకు ఉన్న ల్యాండ్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 200 acres, రైట్. సో ఇక్కడ 50 megawatt అంటే ఇది 200 acres వస్తుంది కదా రఫ్గా. సో ఈ బేసిక్గా ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద నువ్వు పర్చేస్ చేయలేవు 1 at a time 200 acres. కాబట్టి నీకు దాని నుంచి ఎగ్జంప్షన్ ఇస్తుంది. నేను సోలార్ కోసం చేస్తున్నాను కాబట్టి ఎగ్జంప్షన్ నీకు దాని నుంచి వస్తుంది అన్నమాట. ఇంకా స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో గవర్నమెంట్ తరపు నుంచి ల్యాండ్ మనం కొన్నప్పుడు, సో అది 100% రియంబర్స్మెంట్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నీకు ఏమైనా క్లియరెన్సెస్ కావాలంటే అవి ఎగ్జంప్టెడ్, స్టేట్వి, రైట్, సెంట్రల్వి కాదు. ఇంకా వాటర్ ఛార్జెస్ ఏమైనా ఉంటే మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. నీకు వాటర్ రిక్వైర్మెంట్ అక్కడ ఏమైనా ఉంటే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్ కూడా విత్ ఇన్ ద స్టేట్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తే నీకు అది కూడా ఎగ్జంప్షన్స్ వస్తాయి, రైట్. ఈ అడిషనల్ ఇవి జనరల్గా ఎవరికన్నమాట ప్రైవేట్గా ఎవరైనా పెట్టినా కూడా ఇవి బేసిక్ సోలార్ ప్రాజెక్ట్ పెడతాయి. అడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ దోస్ హూ సెల్ పవర్ టు టీజీ డిస్కమ్స్కి నువ్వు అడిషనల్గా అంటే డైరెక్ట్ ఓన్లీ నేను గవర్నమెంట్కి అమ్ముతా అని అనుకుంటే ఈ సూపర్వైజేషన్ ఛార్జెస్ అని ఉంటాయి, రైట్. అవి రియంబర్స్ చేస్తూ ఉంటుంది. నెట్ SGST రియంబర్స్మెంట్ చేస్తారు 100%. అండ్ ఇంకా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదన్నా యూనిట్ పెట్టాలనుకున్నాం అనుకో, సోలార్ ప్యానల్స్ అట్లాంటివి నీకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది, అంటే డబ్బులు ఇస్తుంది గవర్నమెంటే అప్ టు 30 లక్షలు, రైట్. ఫర్ అది మెల్లమెల్లగా 5 years వరకు ఆ డబ్బులు ఇస్తుంది. సో దీంట్లో మొత్తం అంటే నువ్వు ప్రాజెక్టు నీ ఫిక్స్డ్ క్యాపిటల్లో 25% ఇస్తుంది, అప్ టు 30 crores, 30 lakhs కాదు, అప్ టు 30 crores ఇస్తుంది. సో దాంతోపాటు ఈ నెట్ SGST రియంబర్స్మెంట్ ఇస్తుంది, కన్వర్జేషన్ ఆఫ్ ల్యాండ్ డ్యూటీ ఎగ్జంప్షను, రైట్. ఈ మోరల్లెస్ మళ్ళీ స్టేట్ సేమే ఉంది. రియంబర్స్మెంట్ ఆఫ్ ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ వీలింగ్ ఛార్జెస్, రైట్. సో ఇది కూడా చేస్తుంది గవర్నమెంట్. రియంబర్స్మెంట్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ ఛార్జెస్, ఏమో మరి కొత్త ఛార్జెస్ ఇవన్నీ అట్లా అన్నమాట. ఇవన్నీ ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఇస్తుంది, రైట్. సో ఇంకా పేటెంట్ ఫైలింగ్ కూడా ఇస్తుంది అప్ టు ఏదైనా కొత్త ఇన్నోవేషన్ మనం చేస్తున్నాం అనుకో. ఇందాక ఆల్రెడీ మనం చూసినాం ఇంక్యుబేషన్ ఫండ్ అని, రైట్. సో ఆ ఫండ్ నుంచైనా ఆర్ జనరల్గా అయినా సో గవర్నమెంట్ 50% ఆఫ్ నువ్వు ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేసినావు అనుకో ఈ రిన్యూవబుల్ ఎనర్జీలో, సో దాన్ని నువ్వు పేటెంట్ చేయాలనుకుంటున్నావు. సో దాంట్లో 50% ఆఫ్ ఎక్స్పెన్సెస్ అప్ టు 2 lakhs వరకు గవర్నమెంటే భరిస్తుంది, రైట్. సో అది సర్టిఫికేషన్లో చేస్తుంది అండ్ పేటెంట్ ఫైల్ చేసేటప్పుడు కూడా 2 lakhs వరకు అప్ టు 50% ఆఫ్ ఇది ఇస్తుంది, రైట్. సో అది అన్నమాట. దాంతోపాటు నెక్స్ట్ రూఫ్ టాప్ సోలరైజేషన్, రైట్. సో సేమ్ ఇది రూఫ్ టాప్ సోలరైజేషన్ ఏంటంటే ఇల్లు ఉంటుంది, ఇల్లుకి పైన ఎట్లాగో ఖాళీ స్పేసే ఉంటుంది కదా, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ అంటే ఇల్లు ఇంటి పైన హౌజెస్ విత్ ఇందిరమ్మ ఇండ్లు, ఆ స్కీమ్ కింద కన్స్ట్రక్ట్ అవుతున్న హౌజెస్ మీద, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ అండ్ అదర్ బిల్డింగ్స్, రైట్. ప్రతి బిల్డింగ్ మీద, రైట్. నువ్వు అట్లా పెట్టగలిగితే నీకు మళ్ళీ ఇవన్నీ ఇన్సెంటివ్స్ అట్లా. సో విండ్ ప్రాజెక్ట్స్ మనం ఆల్రెడీ చూసినాం ఫస్ట్. సో ఇదంతా
కాంట్రాక్టర్ వర్డింగ్ ఇదంతా మనకు అవసరం లేదు. సో విండ్ ప్రాజెక్ట్స్ కూడా రీపవరింగ్ ఇదంతా కాదు, గ్రిడ్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్ అది అవసరంలా. ఇన్సెంటివ్స్ చూడండి ఒకసారి. డీమ్డ్ అగ్రికల్చర్ ఈవీ ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ఫెసిలిటీస్ క్లియరెన్స్ ఐపాస్ నుంచి ల్యాండ్ సీలింగ్ యాక్టు, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షను, పొల్యూషన్ బోర్డ్ క్లియరెన్స్ చెప్పినాను కదా, అన్నీ సేమ్ ఉంటాయి రైట్. సో ఇన్సెంటివ్స్ ఫర్ విండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే సన్ ఏమంటారు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఏమైతే ఉన్నాయో అవే ఇన్సెంటివ్స్ మళ్ళీ వీటికి కూడా ఉంటుంది రైట్. సో ఇది అన్నమాట విండ్ గురించి. ఇన్సెంటివ్స్ ఆల్మోస్ట్ ఆర్ సేమ్ ఫర్ సోలార్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. సో దాన్ని స్పెషల్గా చదవాల్సిన ఏం లేదు రైట్. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనం ఇందాక చూసినాం కదా. పర్టికులర్గా ఇక్కడ మనం శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ దగ్గర ఎలక్ట్రిసిటీ ఏదైనా మనకు ఎక్సెస్ వస్తే ఆ ఎలక్ట్రిసిటీ అక్కడ వాడుకొని కిందున్న వాటర్ని మళ్ళీ పంప్ చేసి పైన రిజర్వాయర్లకు వేస్తాం రైట్. అక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్గా ఉంటుంది ఆ ఎనర్జీ. ఎప్పుడైతే నీకు అవసరం ఉందో మళ్ళీ పైపులు ఓపెన్ చేసి మళ్ళీ నువ్వు వాడుకుంటాం రైట్. సో ఇది దీని ఫీజిబిలిటీని ఫస్ట్ మనం చదివి దాని తర్వాత ఇది చేయాలన్నమాట రైట్. సో ఇది ఇంకా ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది, ఇది ఒక ఐడియా మాత్రమే. సో దీంట్లో ఇంకేమేమి వాడుకోవచ్చు అంటే వీటితో పాటు ఈ డ్యామ్స్ రిజర్వాయర్స్తో పాటు ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా వాడుకోవచ్చు. ఇంకా ఏదైనా సూటబుల్ ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్కి మనం వాడుకోవచ్చు అన్నమాట. అట్లా ఇంకా నీటి అసెస్మెంట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అదంతా అవసరం లేదు. సో ఒకవేళ ఎక్కడన్నా అడిగితే కాన్సెప్ట్ అయితే ఇది, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్లో ఉన్న ఎనర్జీని వాడుకొని ఎక్సెస్ ఉన్నప్పుడు పైకి పంపించి హై పొటెన్షియల్ హెడ్కి పంపించి లేనప్పుడు వాడుకుంటాం రైట్. సో సింపుల్ అన్నమాట. అట్లా టీఎస్ జెన్కోమ్ డిస్కోమ్ నాట్ ఫర్ సెల్ ఇదంతా మనకు పనికొచ్చే ముచ్చటం కాదు ఇది. సో గ్రిడ్ కనెక్షన్ ఫీజిబిలిటీ ట్రాన్స్ఫర్ ఆఫ్ అది మనకు సంబంధం లేదమ్మా. అంతే, ఇంకా మోస్ట్లీ ఇంకేమైనా ఉన్నాయా హైలైట్వి? ఇన్సెంటివ్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఏమేమి వస్తాయి అంటే అగ్రికల్చర్ ఇగో క్లియరెన్స్ అవే ఉంటాయి. మళ్ళీ రాస్తే బోరింగ్ అయిపోతుంది. దాంతోపాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రైట్. సో అదేంటి మనకు అర్థమైంది. ఎనర్జీ వచ్చిన ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే 0 ఉంది మన దగ్గర. సో ఇది బ్యాటరీ ఎనర్జీ మీద కొంచెం ఆల్రెడీ మన వాళ్ళు రీసెర్చ్ చేసి తీసేంత సీన్ లేదు ప్రస్తుతానికి. ఇండియా నేషనల్ వైడ్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా సెంట్రల్ లెవెల్వి, వాళ్ళు ఏదైనా కొత్త తయారు చేస్తారు. అట్లాంటి ఏమన్నా టెక్నాలజీ మన వాళ్ళు తీసుకొని అది వాడుకొని మనం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లెక్క కన్వర్ట్ చేసుకొని ఎనర్జీ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం రైట్. అట్లా అట్లా చేయడానికి కూడా గవర్నమెంట్ మళ్ళీ అట్లాంటి ప్లాంట్ పెట్టడానికి గవర్నమెంట్ ఈజ్ గివింగ్ యూ ఏమంటారు రియంబర్స్మెంట్ ఇన్సెంటివ్స్ అన్నమాట. స్టోరేజ్ యాజ్ ఎ సర్వీస్, అదే ఎనర్జీ స్టోరేజ్ యాజ్ ఎ సర్వీస్. ఈ గ్యారంటీలు అవి ఇవి ఇంకా అవన్నీ ఇన్సెంటివ్స్ ఉంటూనే ఉంటాయి రైట్. సో అదర్ రిన్యూవబుల్ ఎనర్జీలో మనం ఏమి ఉండే ఫస్ట్ జియోథర్మల్, ఇందాక చూసినాం జియోథర్మల్ ఏంటి అది అని. సో ప్రస్తుతానికి ఎంత పొటెన్షియల్ ఉంది అని అంటే 3000 మెగావాట్స్ ఉంది రైట్. అది మునుగురులో ఉంది, అదొకటి పొటెన్షియల్ ఎంత ఉంది. మినీ హైడల్ పొటెన్షియల్ వచ్చేసి 250 మెగావాట్స్ అండ్ 90 ఆల్రెడీ ఇన్స్టాల్డ్ రైట్. సో మినీ హైడల్ అంటే చిన్న కాలువలన్నా చిన్న కల్వర్ట్స్ ఎక్కడన్నా మనం సేమ్ వాటర్ ఫ్లో పోతూ ఉంటుంది కదా, ఆ ఫ్లోని మనం ఒక పార్ట్కి ఒక డైవర్ట్ చేసి సేమ్ మళ్ళీ టర్బైన్ తిప్పడమే ఎనర్జీ రైట్. దాంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనం అంటే ఇప్పుడు మనకు గార్బేజ్ ఇదంతా ఉంటుంది కదా, చెత్త చెదారం ఇదంతా మన ఇంటి నుంచి కలెక్ట్ చేసుకొని మనకు వేర్ హౌస్ నియర్ బై ఏదన్నా ఈ చెత్త కలెక్షన్ పాయింట్కి వస్తుంది రైట్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ చెత్తని వీళ్ళు డిఫరెంట్ సెగ్రిగేట్ చేస్తారు రైట్. దీంట్లో సాలిడ్ వేస్ట్గా సెగ్రిగేట్ చేస్తారు. ఈ సాలిడ్ వేస్ట్ని ఎప్పుడైతే బర్న్ చేస్తామో సో ఈ సాలిడ్ వేస్ట్ని బర్న్ చేసి మళ్ళీ స్టీమ్ చేస్తాం అనమాట. అంటే దీన్ని ఒక ఫ్యూయల్ లెక్క వాడతాం. ఈ సాలిడ్ వేస్ట్ని ఫ్యూయల్ చేసి వాటర్ని హీట్ చేసి ఏమవుతుంది నీకు ఇది స్టీమ్ బయటకు వస్తుంది. ఆ స్టీమ్ని మళ్ళీ నువ్వు యూజ్ దట్ స్టీమ్ టు కన్వర్ట్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ రైట్. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది జవహర్ నగర్లో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఇండియాలోనే స్టార్ట్ అవ్వడం. సో అది అన్నమాట. అట్లా కూడా పెట్టుకుంటామని. సో అట్లా చేస్తే నీకు మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సెంటివ్స్ సేమ్ ఇన్సెంటివ్స్ ఓకే, అది అన్నమాట. ఇంకా
ఇంకా బయోఫ్యూయల్స్ అంటే మనం ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బయోఫ్యూయల్స్ అంటే బయో ఇథనాల్ అనుకోండి, రైట్. సో బయో ఇథనాల్ని ఈ మధ్య మనం ఈ మధ్య కాదు, ఆల్రెడీ వీ స్టార్టెడ్ బ్లెండింగ్ విత్ ఏమంటారు పెట్రోల్, రైట్. కనీసం 20% పెట్రోల్లో ఇథనాల్ అనేది బ్లెండింగ్ కనీసం 20% అని ఉండాలి, రైట్. సో ఎనర్జీ అదంతా ఎఫిషియన్సీ అదంతా పక్కన పెట్టేస్తే బ్లెండింగ్ చేయడం వల్ల ఫ్యూయల్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ ఇథనాల్ని తయారు చేసుకొని దీన్ని ఒక 20% అండ్ ఒరిజినల్ ఫ్యూయల్ని ఒక 80%లో మిక్స్ చేసుకొని ఆ ఫ్యూయల్ని మనం బేసిక్గా వాడతాం, రైట్. సో ఈ బయో ఇథనాల్ ఎట్లా తయారు చేస్తారు అని అంటే దీన్ని బేసిక్గా ఇంతకుముందు ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బగాస్ అనుకోండి, బగాస్ అంటే చెరుకు పిప్పి ఆర్ మనం రైస్ కూడా వాడతాం, రైట్. వాటిని బాగా బాయిల్ చేస్తే దాంట్లో నుంచి ఇథనాల్ అనేది వస్తుంది, రైట్. సో దాన్ని ఎట్లా చేస్తాం, దాన్ని బయోఫ్యూయల్స్ అంటారు, రైట్. సో బయో అంటే దాంట్లో విచ్ హ్యాస్ అ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ అంటే జీవం ఉన్నది, రైట్. సో లైక్ మనకు ప్లాంట్స్, రైస్, రైట్, అట్లాంటి బగాసు ఇట్లాంటివి యూజ్ చేసి వాటితోటి మనం ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తే ఆర్ ఎనీ అదర్ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం బయోఫ్యూయల్స్ అంటాం. వన్ సచ్ ఎగ్జాంపుల్ ఈజ్ బయో ఇథనాల్, రైట్. సో అది అన్నమాట. బయో ఇథనాల్ ఇథనాల్, బయో సిఎన్జి, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్ అన్నమాట, రైట్. సో వీటికి కూడా ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఇస్తుంది. సో అది అంత అవసరంలా. సో ట్యాక్స్ రియంబర్స్మెంట్ అది ఇది ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ పాలసీలో ది ఫోకస్ మోర్ ఆన్ లైక్ అంటే ఇన్వెస్టర్కి కావాల్సింది ఏముంది అనేది ఎక్కువ ఉంటుంది, రైట్. సో మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఆ డేటా ఏదైతే మనం ఇన్స్టాల్డ్ కరెంట్ కెపాసిటీ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత రాబోతుంది ఏంటి అనేది, రైట్. సో ఇంకోటి రినబుల్ ఎనర్జీ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్. హైబ్రిడ్ అంటే దీంట్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్లస్ విండ్, రైట్, ఆర్ విండ్ ప్లస్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ అట్లా. సో డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నా కూడా అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా గవర్నమెంట్ విల్ గివ్ యూ సబ్సిడీస్ అన్నమాట. ఇంకా ఎలక్ట్రికల్ ఈవీ స్టేషన్స్ ప్రస్తుతానికి మన దగ్గర ఎంత ఉన్నాయి, ఏం టు ఎన్హాన్స్ బ్యాటరీ ఎడిషన్ ఆఫ్ కొత్తగా 6,000 ఇది చేసి బై 2030 కల్లా 2030 కల్లా 6,000 చేసి అండ్ 2035 కల్లా 12,000 ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో కొత్తగా మేము ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్తున్నారు, రైట్. సో అది అన్నమాట. ఇంకా గ్రీన్ హైడ్రోజన్ మనం ఆల్రెడీ చూసినాం హైడ్రోజన్ ఏంది, గ్రీన్ హైడ్రోజన్ ఏంది ఫరక్. సో ఇన్ అకార్డెన్స్ విత్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, సో మేము కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తామని చెప్పి క్యాపిటల్ సబ్సిడీ అండ్ ఎలక్ట్రోలైజ్డ్ బేస్డ్ హైడ్రోజన్ క్యాపిటల్ సబ్సిడీ ఇందాక చూసినాం కదా, సేమ్ అది కూడా అంతే. సో ఒక్కొక్క ప్రాజెక్ట్కి కాకపోతే ఒక్కొక్క తీరుగా ఉంది, మనకు అది అంత డీటెయిల్ అంత అనవసరం లేదు, రైట్. బట్ జనరల్గా సబ్సిడీస్ ఏమేమి ఉంటాయి ఈ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్కి అనేది మాత్రం ఒక ఐడియా ఉండాలి మనకు. ల్యాండ్ కన్వర్షను, స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంటు అవి ఇవి అని, రైట్. ఎస్జిఎస్టీ, ఎన్జిఎస్టీ రియంబర్స్మెంట్ ఇది, రైట్. మళ్ళీ సేమ్ ఇన్సెంటివ్స్ అయితే ఈ ప్రాజెక్ట్ కూడా అంతే. అండ్ దీంతోపాటు ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ ఏదంత అవసరం లేదు, ఎవరెవరు ఉంటారు ఏదైనా అసైన్ అయిన ప్రాజెక్ట్కి ఏంటి అని, రైట్. సో ప్రతి రివ్యూ హ్యాస్ టు టేకెన్ ఫ్రమ్ టైమ్ టు టైం అవుతుంటుంది. సో అన్నమాట. సో ఇంకేముంది, పవర్ అండ్ డిఫికల్టీ, ఇది పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్, దీంట్లో కూడా ఏం లేదు. అంటే ఈ పాలసీ ద్వారా ఇస్తుంది కొత్త పవర్స్ ఏమన్నా, అంటే ఏమైనా అడ్డంకులు ఏమన్నా అరేజ్ అయితే కొత్తగా, సో ఇట్ విల్ గివ్ ద పవర్ టు ద ప్రాజెక్ట్ రివ్యూ కమిటీ వాటిని సాల్వ్ చేయడానికి. అంటే మనీ విషయంలో కానీ ల్యాండ్ విషయంలో కానీ ఏదన్నా ఉంటే, ల్యాండ్ అలొకేషన్ విషయంలో ఏమన్నా ఉంటే కూడా ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ అనమాట. చార్జెస్ ఇదంతా అవసరం లేదు మనకి. సో ఇది అన్నమాట. అట్ ద ఎండ్ ఇంకా దీని కింద గ్లాసరీ ఉంటుంది. ఇంకేమైనా ఉన్నాయా కొత్త ఏం చూస్తున్నాను, డెఫినేషన్స్ అవన్నీ ఇంకా అవసరం లేదు, రైట్. సో వాట్ ఈస్ ద టేక్ అవే మనం నేర్చుకుంది అని అంటే, సో రీసెంట్ డేటా ఎనర్జీ సెక్యూరిటీ గురించి అయితే మనకు డేటా వచ్చింది, రైట్. అంటే మనకు ప్రస్తుతానికి ఎనర్జీ సినారియో ఏంటి, రైట్. సో ఇండియా వైజ్గా చూసుకుంటే 45% మనం రెన్యూవబుల్ వాడుతున్నాం. అండ్ అది మొత్తం దాదాపు ఒక 200 GW, అది మొత్తం వచ్చేసి 457 GW మనది ఉంది. మనం అబౌట్ టు రీచ్ వన్ ఆఫ్ అవర్ పంచామృత గోల్స్. అదే తెలంగాణది కన్సిడర్ చేసుకుంటే
సో కోల్ మొత్తంలో చూసుకుంటే డామినేటింగ్గా ఉంది. దాదాపు 60% మనం స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది, అది దాదాపు 2/3 ఉంటుంది. సో మిగతావి వచ్చేసి వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ కోల్ థర్మల్ అట్లనే ఉంచి, సో ద పర్సంటేజ్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అనేది మేము చాలా పెంచాలి అని అనుకుంటున్నాం అని విత్ డేటా వీ హ్యావ్ సీన్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. సో రిజల్ట్ కోసం అంతగా చూడకండి. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ అవర్ సెల్ఫ్, బట్ ఏదో ఒకటి చేయాలి కదా. ఇన్ని రోజులు అయితే బాగా టైం వేస్ట్ అయింది. లెట్స్ స్టార్ట్ లర్నింగ్ న్యూ థింగ్స్ ఇన్ అ బెటర్ వే. సో థ్యాంక్ యూ.